రవి ప్రకాష్ నేను క్లాస్మేట్స్ ఫ్రమ్ గత ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్లో ఉన్నప్పుడు మేము క్లాస్మేట్స్ రష్యాలో ఇద్దరు చెడ్డీ దోస్తులు ఉన్నారు ఇక్కడ రవికి. వాళ్ళు కూడా వచ్చి రెండు మాటలు చెప్తే బాగుంటుంది ఉద్దేశం. మౌలి అండ్ ఇద్దరు కూడా వచ్చి రెండు మాటలు చెప్తే రవి గురించి బాగుంటుంది. So, hello, Ravi, Mauli. We all went to same school in Visakhapatnam school, Visakhapatnam. First standard నుంచి 10th వరకు సేమ్ సెక్షన్, సేమ్ క్లాస్. చిన్నప్పుడు every teacher will ask at the end of the lesson, different people used to say different things. Ravi always used to tell I want to go into movies or become a movie actor, which he turned out to be a movie actor. One important thing about Ravi is చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ రవిలో ప్రత్యేకత ఏమంటే ఈజ్ వెరీ డౌన్ టు ఎర్త్. నువ్వు ఫోన్ చేస్తే లేకపోతే కలిసినా కూడా ఈ ట్రీట్స్ ద సేమ్ వే ఈ ట్రీటెడ్ మీ లైక్ 15-20 years back. And different people industry they act differently, they behave differently. And Ravi is always he was same in the school and same now. That's what I would do. Hello, నేను మౌలి. రవితో మళ్ళీ చిన్నప్పటి నుంచి చదువుకున్నాను. సో కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే రవితో ఇప్పుడు కాదు కానీ మీరు రష్యా వెళ్ళొచ్చినప్పుడు చూడాలంటే అసలు హీరోలో ఉన్నాడు. ఫస్ట్ సినిమా అలా కాదు కానీ ఇప్పుడు వయసు క్యాచప్ అవుతుంది కదా, గ్లామర్ ఎప్పుడు ఉంటుంది ఉంటే వారు చెప్పినట్టుగా. కానీ ఏంటంటే చిన్నప్పుడు మేము ఎలా కొట్టుకునేవాళ్ళం, హీరో అవుతారని తెలీదు. సో కొట్టుకోవడం క్లాస్లో 7th క్లాస్లో 8th క్లాస్లో కొట్టుకోవడం, మళ్ళీ కలిసిపోవడం, నెక్స్ట్ బీచ్ మీద తిరగడము, ఇవాళ మోరీలు తినడము, ఇవన్నీ కామన్ థింగ్స్. అంటే ఇంకా చాలా మంది తిరిగేవాడు, అది హీరో కదండి. సో కానీ మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను కలిసి చాలా రోజులు అయింది, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 10-15 years అయిపోతుంది కలిసి. కానీ మనిషి మాత్రం అస్సలు చేంజ్ అవ్వదు. సో చేంజ్ అవ్వడం అంటే హీరోగానే ఉన్నాడు, బట్ జనరల్గా ఎక్స్పీరియన్స్ అవి చూస్తే మాత్రం ఇట్స్ ఎ వెరీ నైస్. ఇప్పుడు ఇట్స్ ఎ గుడ్ అకేషన్, అంటే నాట్స్ వాళ్ళు పిలవడం, నెక్స్ట్ క్యాంటెక్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేయడం. నేను డాలస్లో ఆల్మోస్ట్ ఒక 17 years నుంచి ఉంటున్నాను. సో ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. అటెండ్ అవుతాం కొంత బ్యాక్గ్రౌండ్ అంటే ఆర్గనైజ్ చేస్తున్నాం. టైం టు బికమ్ మెంబర్ లైఫ్ టైం మెంబర్ అండి. సో మిత్రుడు శేఖర్, అమర్, అలాగే రవి గారికి సహాధ్యాయులైనటువంటి స్నేహితులు, సహాధ్యాయులు వీళ్ళందరూ కలిసి ఈ సాయంత్రాన్ని ఇలా ప్లాన్ చేయడం అనేటువంటి మా అందరికీ మొదట సంతోషకరమైనటువంటి అంశం. అందరూ ఈ 4-5 రోజుల్లో అనుకున్నటువంటి అంశం ఏంటంటే, మనకి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అతి తక్కువ మంది, చాలామంది పరభాష నటులు, అనేక గుణచిత్ర నటులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, అలాగే ప్రతినాయకుడి రోల్స్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇలా చాలామంది ఉన్నా సరే మనకి తెలుగుదనాన్ని పాత్రలోనూ, అభినయంలోనూ, వాచకంలోనూ చూపించేటువంటి నటులు చాలా తక్కువ మంది ఉన్నారు. అందరం ఒప్పుకొని తీరాల్సినటువంటి అంశం అది. అలాంటి నటుల్లో రవి గారు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నటుడికి రూపం, వాచకం, అభినయం, ఆంగికం కూడా ఈ 4 ముఖ్యమైనటువంటి లక్షణాలు అయితే 4కి సమపాళలో న్యాయం చేయగలిగినటువంటి చక్కటి నటుడు రవి అని మనం ప్రత్యేకంగా ప్రశంసించవచ్చు. శ్రీధర్ అమ్మ మాట్లాడారు, అప్పట్లో రవితేజని చూసాం ఈ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రకరకాల రోల్స్ చాలా చక్కగా నటిస్తూ ఒకసారి పూర్తి స్థాయి నాయకుడి పాత్రల్ని పోషించేటువంటి స్థాయికి ఎదిగాడు రవితేజ. సో మీరు కూడా అదే రవి కాబట్టి మీరు కూడా అదే స్థాయికి చేరుకోవాలని మన డాలస్ తెలుగు కమిటీ తరఫున మేము అందరం ఆకాంక్షిస్తూ
ఆర్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా వచ్చే 2 మాటలు చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్, సభకు నమస్కారం. నేను హఠాత్తుగా మైకించి మాట్లాడమన్నారు. ఇప్పుడు నాకు ఏమొస్తుందో ఏం మాట్లాడేస్తాను. ముందుగా రవిప్రకాష్ ఆయన నేను ఒక 3-4 సినిమాలు చూసినట్లు గుర్తు. చాలా యంగ్ నటుడైనప్పటికీ కూడా పరిణతి చెందిన నటన ప్రదర్శిస్తున్నాడు. డెఫినెట్గా ఆయనకి భవిష్యత్తు ఫ్యూచర్లో చాలా మంచి నటుడుగా రాణిస్తాడని చెప్పి విశ్వసిస్తున్నాను. అదేవిధంగా ఇంకోటి తెలిసింది ఏంటంటే ఆయన డాక్టర్గా పోయి డాక్టర్ అయ్యాడని తెలిసింది. కాబట్టి నేను డాక్టర్ కాబట్టి నేను కూడా ఒక చిన్నప్పుడు యాక్టర్ అనే మూడ్లో ఉన్నాను అనమాట. కానీ దాన్ని అలా తొక్కిపెట్టేసి నేను డాక్టర్నే అయ్యాను. కాబట్టి డాక్టర్లో చాలా మంది మంచి యాక్టర్లు కూడా ఉంటారు. అట్లాగే డాక్టర్లో తెలియదు. కానీ సో ఇంకోటి ఏంటంటే రవిప్రకాష్ గమ్మత్ ఏంటంటే ఇది డాలస్ కల్చర్. అంటే అంతకుముందు అమెరికా వస్తే న్యూయార్క్ వెళ్ళావా, న్యూజెర్సీ వెళ్ళావా, లేకపోతే కాలిఫోర్నియా వెళ్ళావా అనేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉందంటే అమెరికా వచ్చావు అంటే డాలస్ వచ్చావు అని అడుగుతారు. తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఈ డాలస్కి పొలిటీషియన్స్ కానీ రాజకీయ తర్వాత ఆర్ట్స్ చిన్న ఆర్టిస్టులు కానీ అందరూ వస్తూ ఉంటారు. మేము అందరినీ ఈక్వల్గా గౌరవించుకునేది ఇది డాలస్ సంస్కృతి సంప్రదాయం. దాన్ని ఆ విధంగా మేము దాన్ని పెంపొందించుకుంటూ వస్తున్నాం అన్నమాట. మాకు ఎన్ని ఆర్గనైజేషన్ ఉన్నప్పటికీ కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే ఇది డాలస్ అంతే అన్నీ పోతుంది. కాబట్టి మీరు ఇప్పుడే అభివృద్ధి చెందుతున్న యాక్టర్లు డెఫినెట్గా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇందాక చేసి చెప్పినట్టుగా వాచకం, అభినయం ఇవన్నీ కూడా మంచిగా ఉన్నాయి. నేను అతడు సినిమా చూసినట్టున్నాను, గుర్తున్నాను. పోలీస్ ఆఫీసర్ చేశాను కదా, పోలీస్ ఆఫీసర్ గాను. తర్వాత ఇప్పుడు ఎలాగంటే ఎప్పుడు వస్తుందో తెలియదు బ్రేక్, మీకు వస్తుంది బ్రేక్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మీకు అందం ఉంది, అభినయం ఉంది, వాచకం ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి అన్ని హంగులు ఉన్నప్పుడు అవకాశం కోసం ఎదురు చూస్తాం అంతే. తప్పకుండా వస్తుందని చెప్పి మా డాలస్ తెలుగువారి తరఫున మిమ్మల్ని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ తప్పకుండా. ప్రత్యేకంగా శ్రీధర్ గారికి ఇంకా చాలా పెద్ద అందరూ ఉన్నారు. అందరి పేరు నాకు గుర్తులేవు, షార్ట్ పీరియడ్ కాబట్టి. బట్ డెఫినెట్గా ఒకసారి కలిసిన తర్వాత మిమ్మల్ని మర్చిపోయి మీ పేరును మర్చిపోయే పరిస్థితులు కానీ మనుషులు కానీ కారు. అంత చక్కటి అనుభూతి నాకు ఈ 4 రోజుల్లో కలిగిందండి. కంఫర్టబుల్. యూజువల్గా ఇలాంటి అభినందన సభలు అంటే మంచి ఈ ప్రస్తుతం టైంలో ఒక వెలుగుతున్న హీరోలు కానీ, లేకపోతే ఎప్పుడో ఒక మంచి చక్కటి వెలుగలిగిన హీరోలు కానీ ఈ సత్కార సభలు, అభినందన సభలు జరగడం విన్నాను అనమాట. మొన్న అనుకోకుండా శ్రీధర్ గారిని కలిసి ఇలాగా మీరు కూడా రావాలి, డాలస్ వచ్చారు కాబట్టి మేము ఒక చిన్న గెట్ టుగెదర్ పెడతామండి అంటే నేను నమ్మలేదు. బట్ అంత ప్రాంప్ట్గా డెసిషన్ తీసుకుని ఒక చిన్న గెట్ టుగెదర్ పెట్టి ఇలా దీన్ని ఆహ్వానించడం నాకే ఆశ్చర్యంగా ఉందండి. డెఫినెట్గా ఇలాంటి అనుభూతి నాకు జీవితంలో మరుపురానిదనమాట. యూజువల్గా మేము ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు చెప్పండి సార్ మీ బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా చెప్పండి, ఈ కెరియర్లో మీ బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా చెప్పండి అంటే చాలాసార్లు తల తడుకోవడం లేకపోతే బుర్రకోకపోవడం జరుగుతుంది. ఈసారి డెఫినెట్గా బుర్రకోకుండా తల తడుకోకుండా డాలస్ వెళ్ళినప్పుడు నన్ను ఇలా సత్కరించారండి అని నేను ధైర్యంగా చెప్పగలనండి. ఇక్కడ నేను ఇంకొకటి నాకు అనిపించింది ఏంటి అంటే ఎప్పుడో 1986లో స్టార్ట్ చేసిన టాంటెక్స్ ఈ రోజుకి అదే ఉత్సాహంతో
తెలుగువాడు అనేవాడు ఏ స్థాయిలో ఉన్నా, ఏ కులానికి చెందిన, ఏ మతానికి చెందిన, ఏ జాతికి, ఏ ప్రాంతానికి చెందిన డాలస్ వస్తే వాడిని డెఫినెట్గా అభిమానిస్తారు. వాడు ఎలాంటి చిన్న కష్టంలో ఉన్నా వాడికి ఆదరణ దొరుకుతుంది, వాడికి ఒక ధైర్యం దొక్కుతుంది అనేది కన్ఫర్మ్డ్గా అవుతుంది అనేది నాకు ఈ అభిమాన సభలోనే లేకపోతే ఈ గెట్ టుగెదర్లోనే అర్థమైందండి. దానికి నిదర్శనం ఏంటి అంటే, ఎస్, నేను ఇందాక డాక్టర్ గారు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఇంకా లైఫ్లో అచీవ్ చేయాల్సిన చాలా ఉంది. ఇంకా ఉన్నత స్థాయికి నేను చేరుకోవాలి. అలాంటి స్థాయికి చేరుకోక ముందే నన్ను ఇంత చక్కగా రిసీవ్ చేసుకున్నారు అంటే అది ధైర్యం, బాధ్యత డెఫినెట్గా నాకు అనిపిస్తుంది అనమాట. దెన్ ఇంకా చెప్పాలి అంటే తెలుగు సినిమా యాజ్ ఎ హోల్, ఇండియన్ సినిమా పైరసీ వచ్చిన తర్వాత, టీవీ ఛానల్స్ వచ్చిన తర్వాత, యూట్యూబ్లు వచ్చిన తర్వాత తెలుగు సినిమా పరిస్థితి కానీ, సినిమా పరిస్థితి కానీ ఎలా అయిపోయిందంటే రూపాయి పెడితే ₹2 ఖర్చు, హిట్ అయినా డబ్బులు రాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఆల్టర్నేటివ్ ఏంటి అనుకున్న టైంలో ఓవర్సీస్ మార్కెట్ అనేది ఒకటి దొరికిందండి. నిజంగా అది మా అదృష్టం. సినీ పరిశ్రమ అదృష్టం ఏంటి అంటే ఓవర్సీస్ మార్కెట్. ఓవర్సీస్ మార్కెట్లో కూడా పర్టికులర్గా అమెరికన్ మార్కెట్ ఎలాగైపోయిందంటే, ఇప్పుడు మాకున్న పరిస్థితిలో ఎలా అయిపోయిందంటే, ఒక హీరో రేంజ్ ఏంటి అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే వాడికి ఓవర్సీస్లో ఎంత వాల్యూ ఉన్నది అనే దాని మీద ఇప్పుడు ఆ రేంజ్కి ఓవర్సీస్ మార్కెట్ ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. సో అది నిజంగా మా అదృష్టం. ఏ రకంగా అంటే సినిమాలో యాక్ట్ చేయడం వల్ల ఇంత అభిమానం దొరుకుతుంది. సినిమాలో యాక్ట్ చేయడం వల్ల నువ్వు నీ దేశాన్ని, నీ రాష్ట్రాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నిన్ను గుర్తించి ఫలానా అనేది మనం ఇంట్రడ్యూస్ చేసుకోకపోయినా నిన్ను గుర్తించి ఆహ్వానించి అంటే ఎంత చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారంటే మేము చేసుకున్న అదృష్టం సినిమా ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలి అనే ఒక డెసిషన్ అనమాట. ఇందాక శ్రీనివాసరెడ్డి గారు అన్నట్టు నాలో ఉన్నదాన్ని నేను అధిగమించి చేసుకొని నేను ఇటువంటి మెడిసిన్కి వచ్చాను అని. సార్, ఫెంటాస్టిక్ డెసిషన్ సార్. ఎస్, మా ఫీల్డ్లో ఉన్న అన్సర్టెనిటీ, మా ఫీల్డ్లో ఉన్న ఏమంటారు సైకలాజికల్ ప్రెషర్స్ ఏవైతే ఉంటాయో డెఫినెట్లీ దట్స్ వెరీ టఫ్ టు హ్యాండిల్. ఇలాంటి పరిస్థితుల్లో మీలాంటి వాళ్ళు చూపించే అభిమానం కానీ, లేకపోతే మీలాంటి వాళ్ళు చూపించే ఇచ్చే ధైర్యమే కానీ మమ్మల్ని ఎస్ ఎన్ని ఉన్నా సరే ఇంకా ముందుకెళ్ళాలి, ఇక్కడ ఏదో ఒకటి చేయాలి అనే ఒక దృఢ సంకల్పాన్ని మాలో కలిగిస్తుంది అనమాట. అండ్ కమింగ్ టు మై ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ పాస్ట్ 4 days ఎట్ డాలస్, చాలా చేంజెస్ చూశానండి. ప్రాబబ్లీ ఒక 30 సంవత్సరాల క్రితం మన దేశంలో కూడా ఉన్నాయేమో ఇలాంటి పరిస్థితులు. ప్రస్తుతం అయితే చాలా తక్కువగా కనపడుతున్నాయి అన్నమాట. అరే ఇలాగా హైదరాబాద్ వచ్చాను, పొద్దునే దిగాను, కొంచెం ఇటు వస్తావా అంటే రే అమ్మ నువ్వు అక్కడ ఉన్నావా, కుక్కటిపల్లిలో ఉన్నావా, నేను దిల్సుఖ్ నగర్లో ఉన్నాను రా, నువ్వు పని చేయి ఆటో వేసుకుని దిల్సుఖ్ నగర్ వచ్చేసి అనే పరిస్థితుల్లో ఉన్న ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు. అలాంటిది వస్తున్నాము అనగానే ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేసుకుని ఇక్కడ ఉన్నాను అని చెప్పి అంటే వేరే ఇంకోళ్ళు ఎవరింట్లోనే ఉన్నాను అని అంటే కంపల్సరీ నువ్వు మా ఇంటికి రావాలి, మా ఇంట్లో స్టే చేయాలి ఒక రోజు అని చెప్పి బలవంత పెట్టే పరిస్థితులు నేను ఇక్కడే చూస్తున్నానండి. అది చిన్నగా మన రోజు మేబీ పాత రోజుల్లో ఉందేమో, ఇప్పుడైతే నాకు హైదరాబాద్లో కనపట్లేదు. ఇది ఒక చేంజ్ నేను చూశాను. అలాగే ఫర్ సపోజ్ యూజువల్గా మనం ఎవరికైనా ఫోన్ చేసి అరే ఎక్కడ ఉన్నావు అంటే సీన్ ఇంట్లో ఉన్నానంటే ఏ సీన్ రా అంటే బండ సీన్ ఇంట్లో ఉన్నాను రా, అవునా, లేకపోతే ఇంకోసారి ఎవరికైనా ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అంటే ఇలా రాజు ఇంట్లో, ఏ రోజు నల్లరాజు ఇంట్లో ఉన్నావు. అది పోయి ఇక్కడ కేవలం ఇంటి పేరుని ఒక ఇదిగా అందించుకుని ఏ శ్రీను ఉన్నావు అంటే కోనే శ్రీని ఇంటి దగ్గర ఉన్నా, ఏ శ్రీను ఉన్నా అంటే పలానా, ఏ రాజు దగ్గర ఉంటే పలానా. అంటే ఇలాంటి చక్కటి దాన్ని మనం వదిలేసి మేము అక్కడ ఏమో మరి అలా ఏ పరిస్థితులు అక్కడ మాకు అలా వచ్చిందో తెలియదు కానీ బట్ I felt really happy seeing all this. So thank you so much. మీ అందరి ముందు ఈరోజు ఇలా కొన్ని నా ఎక్స్పీరియన్సెస్ కానీ లేకపోతే నా ఇవి షేర్ చేసుకోవడానికి అవకాశం దొరికింది. వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్.
Telugu Association of North Texas, Cantex, proudly presents Dr. Raviprakash Dubirala, Telugu cinema actor with Stylish Actor Award in recognition of his service to the South Indian cinema diaspora. Signed by the Governing Board of Cantex 2015, dated July 1st, 2015. The venue is Dallas, Texas. So, ఈ రోజు నుంచి స్టైలిష్ యాక్టర్ గారు శ్రీధర్ రెడ్డి గారు కూడా 2 మాటలు మాట్లాడతారు. ఒకటే మాట్లాడాలి. ప్రతి అసోసియేషన్కి ఒక బ్రాండ్ అంబాసిడర్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బాలకుమార్ కోరుకునేది ఏంటంటే క్యాంటెక్స్కి డాక్టర్ ప్రకాష్ గారిని బ్రాండ్ అంబాసిడర్ గారిని నిర్ణయించి భవిష్యత్తు కార్యక్రమంలో మనకి ఏదైనా అక్కడ తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఏదైనా సహాయం కావాలన్నా అంటే ఆర్టిస్ట్ మనం చేసే కార్యక్రమాలు కావాలంటే ఆయన చదువులో కూడా ఉంటాడు. మీరు కొంచెం ఆ విషయాన్ని గమనించి నెక్స్ట్ మీటింగ్లో మీరు ప్రపోజ్ చేయండి. ఇలాంటి వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. ఇట్స్ రెసిప్రో. థ్యాంక్ యూ. ఇది మన దావాస్ అందరి మధ్య నేను చెప్తున్నాను. మీరు అందరూ యాక్సెప్ట్ చేశారు. ప్రెసిడెంట్ గారు మీరు ఫార్మల్గా